మధ్యంతర బడ్జెట్ 2024ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ది ఇండియన్ ఎకానమీ రివ్యూ పేరిట మినీ ఎకనామిక్ సర్వేను సోమవారం విడుదల చేసింది. ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ రాసిన 74 పేజీల ఈ రిపోర్ట్లో పలు కీలక విషయాలున్నాయి. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందుతుందని పేర్కొంది. పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా గణనీయమైన వృద్ధి సాధించడం ఖాయమని భావించింది. వచ్చే ఏడాది అంచనాల మేరకు ఆర్థిక ప్రగతికి పలు సవాళ్లు ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వి నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఆ సవాళ్లేంటో చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉన్న నేటి పరిస్థితుల్లో భారత్ వృద్ధి పథంలో పయనించాలంటే దేశీయంగా పురోగతి సాధిస్తే సరిపోదని, దేశీయంగా ప్రగతిని సాధించడంతో పాటు ప్రపంచ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని మినీ ఎకనామిక్ సర్వే వెల్లడించింది. గ్లోబలైజేషన్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీలో మందగమనం పరిస్థితుల వృద్ధి రేటుని ప్రభావితం చేయనున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి సమర్థవంతమైన ఉద్దీపన చర్యలు అవసరమని, మధ్యకాలికం నుంచి దీర్ఘకాల వ్యవధిలో అభివృద్ధి వనరులు సృష్టించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సర్వే తెలిపింది. అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఉందని సిఈఏ నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వృద్ధి అంచనాలు డిజిటల్ విప్లవంపై ఆధారపడిందని, అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ఉపాధికి, ప్రత్యేకించి సేవల రంగాలకు సవాళ్లు పొంచి ఉన్నాయని ఎకనామిక్ సర్వే తెలిపింది. ప్రపంచ దేశాలకు ఇది కూడా ముప్పుగా పరిణమించొచ్చని సిఈఏ నాగేశ్వరన్ తెలిపారు. ఇదే విషయాన్ని IMF ఇటీవల ప్రత్యేకంగా పేర్కొందని ప్రస్తావించారు. ప్రపంచ ఉపాధిలో 40% మంది AI టెక్నాలజీకి ప్రభావితమవుతారని పేర్కొన్నారు. డిజిటల్ సేవలను ఎగుమతి చేసే దేశాల ఆర్థిక ప్రయోజనాలను AI దెబ్బతీయొచ్చని పేర్కొన్నారు. అయితే దుష్ప్రభావాలతో పాటు ప్రయోజనాలు కూడా ఉన్నాయని రిపోర్ట్లో ఆయన ప్రస్తావించారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రతిభ, తగిన నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తి లభ్యత ఎంతో ముఖ్యమని ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో సిఈఏ నాగేశ్వరన్ పేర్కొన్నారు. శ్రామిక శక్తి ఆర్థిక ఉత్పాదకతను పెంపొందిస్తుందన్నారు. అన్ని స్థాయిల స్కూళ్లలో విద్యార్థులకు తగిన శిక్షణ, ఆరోగ్యంగా ఫిట్గా ఉండే జనాభాకు విధానపరమైన ప్రాధాన్యతలు అవసరమని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సానుకూల పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉందని ఎకనామిక్ సర్వే పేర్కొంది. 2023లో గ్లోబల్ ట్రేడ్ నెమ్మదించిందని, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇటీవల వరుస దాడి ఘటనలు కొనసాగుతుండడం ఇందుకు కారణమని ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం ఎగుమతి దిగుమతులు అంత తేలిక కాదని నివేదిక పేర్కొంది.